6 దినాలు కష్టపడు, 7వ దినం ఎక్కడ ఉండాలి? బుద్ధిగా, జాగ్రత్తగా, మర్యాదగా, పద్ధతికి ఆడకొచ్చేయాలి, దేవుని సన్నిధికి వచ్చేసేయాలి. 6 దినాలు కష్టపడు, 7వ దినం నా యొద్దకు రమ్మని ప్రభువే నిన్ను పిలిచాడు కనుక పిలిచిన వాడు నమ్మదగిన వాడు. మరి నీవు నమ్మకంగా ఉన్నావా? ఆయన నమ్మదగిన వాడే. మరి మన నమ్మకంగా ఉన్నావా? చాలామంది ఇట్లా దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తారు. చూడండి, ఇక్కడ ఒక మాట ఉంది, పని ఉంది అందుకనే మందిరానికి రాలేదు అనేవాళ్ళు కాదు. చర్చికి వెళ్ళే పని ఉంది అందుకని నేను పనికి రాలేను అని చెప్పే క్రైస్తవులు కావాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అంటే చర్చికి రావడం పని కాదా? ప్రార్థన చేయడం పని కాదా? ఏమండి, దేవుని సన్నిధిలో కూర్చోవడం పని కాదా? ఇది ఎంత పనో తెలుసా? మీరు పొలాల్లో పని చేసే దానికంటే ఎక్కువ పని ఇదే. ఓరకను కూర్చోవడం. పని చేసేవాడు ఓరకను ఒక గంట కూర్చోమని చెప్పు, చచ్చిపోతాడు.